శ్రీ సత్యసాయి జిల్లాలో చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. ధర్మవరం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివానగర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు చేనేత కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గత 2 ఏళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయలేదని, ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. 3 సంవత్సరాలకు కలిపి ఒక్కో చేనేత కార్మికుడికి 75,000 ఆర్థిక సాయం అందించాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదంటున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. చేనేత కార్మికులకు అండగా నిలిచారు ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. నేతల నేస్తం బకాయిలు ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా వారికి రావాల్సిన అన్ని విధమైన సదుపాయాలు ఇవ్వాలి, అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలు తీర్చాలని ధర్మవరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివానగర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా ఏం కోరుతున్నారు అన్న విషయం పైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడారు. ప్రధానంగా ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ధర్మవరంలో ఉంది, చేనేత కార్మికులకు సంబంధించి గతంలో నేతన నేస్తం ఇచ్చారు, ఇప్పుడు నేతన్న భరోసా పేరుతో ఎట్లాంటి బకాయిలు ఉన్నాయి, వాటికి మీరు చేస్తున్న డిమాండ్స్ ఏంటి కేతిరెడ్డి గారు? ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో చేనేత కార్మికుల నుంచి పైనున్న వ్యాపారస్తుల వరకు కూడా ప్రతి రంగంలోనూ కూడా దగా పడుతున్నారు, మోసపోయే పరిస్థితికి రావడం జరిగింది. నాకు తెలిసి రాబోయే 2-3 నెలల్లో ఈ ఊర్లో దగ్గర సగానికి పైగా షాప్స్ మూసిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చేనేత కార్మికుడు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 5 దఫాలుగా 1,20,000 రూపాయలు ఒక్క ధర్మవరం నియోజకవర్గంలో 15,000 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. 1,20,000 రూపాయలు. ఈరోజు ఇంతవరకు వాటిని ఆదుకునే కార్యక్రమం ఎప్పటికీ చేయటం లేదు. అంతేకాకుండా 52 మంది చేనేత కార్మికులు ఇక్కడ ఆత్మహత్య చేసుకునే కార్యక్రమం జరిగింది. అంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఇబ్బంది కలిగించే పరిస్థితి. కేవలం మభ్యపెట్టే మాటలతో మభ్యపెట్టే దీనిలతో ముందుకు పోతున్నారే తప్ప వాళ్ళకు ఆదుకునే పరిస్థితి. ఈరోజు ఇది 3వ సంవత్సరం అవుతుంది. 75,000 రూపాయలు చేనేత కార్మికులకు బకాయి పడ్డారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు మేము ఇస్తాము, మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినారు. మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత వీళ్ళకందరికీ ఇది ఒకటి అయిపోయింది. ఏదో ఎలక్షన్ల ముందు వచ్చేళ్ళకి ఏదో ఒకటి 2 చేసుకుంటూ పోయి అంతా అయిపోయింది, అంతా హ్యాపీస్కున్నారు అనే ఒక భావన క్రియేట్ చేస్తున్నారు. అది తప్పు. ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నాము, ఒక ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాము. ఆ 75,000 రూపాయలు వచ్చేంత వరకు కూడా వాళ్ళకు తోడుగా ఉంటాము. అదేవిధంగా చనిపోయిన ఈ 52 చేనేత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో అసలు చర్యలు తీసుకోవటం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదైతే కార్మికులు చనిపోయినారో వాళ్లకు కాంపెన్సేషన్ ఇప్పించే విధంగా, అదేవిధంగా నేతన్న నేస్తం 75,000 రూపాయలు ఈ 3వ సంవత్సరంతో కలిపి ఇవ్వాలి అని చెప్పేది మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా దగ్గర మా చేనేత సంబంధించిన వ్యాపారస్తులకి దీంట్లో అందరూ ఉన్నారు. 500 నుంచి 600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ముగ్ధా లాంటి దానిల మీద అయితే ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసినారు. మాకు డబ్బులు రావడం, కానీ చర్యలు లేవు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు. అది బాధాకరమైన విషయం. వరుసగా 3వ సంవత్సరం ఈసారి కూడా ఆలస్యం చేస్తున్నారు. అందుకే 3 సంవత్సరాలు కలిపి మొత్తం ఒక్కొక్క చేనేత కార్మికుడికి 75,000 రూపాయలు ఖాతాలో జమ చేసి తీరాల్సిందే. అదేవిధంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలని ఆదుకోవాల్సిందే. వీటన్నిటిని నెరవేరే వరకు ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తామని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ చేతికొచ్చి శివాడి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.